నాకు తెలియదు బాబు వస్తున్నారు. పోయి తలగదట కళ్ళెడుతుంది చెబుతున్నా కాకేస్తున్నా. మొక్కజొన్న కండెలు తేవాలి అయ్యే 2-3 ఉంటాయి. ఇరి చేసినట్టున్నారు. ఒకటే ఉంచు అటు చూడు 2 ఉండే అక్కడ. అయ్యో అక్కడ ఆ చెట్టుకు 2 ఉండే చూడు. కాదు కాదు ఒకటేనా? నేను ఇక్కడికి వచ్చినాక మినుంకి మిరగాయకి నాటుకి కోతకి కలుపుకి వేరుశనగకాయకి ఇన్ని పనులకి అయితే వెళ్ళాను కానండి మొక్కజొన్నకి అయితే వెళ్ళలేదు. ఎక్కడో అనిపెట్టిన మొక్కజొన్నకి నాకు ఏదో బంధం ఉందని చెప్పానని అందుకని మొక్కజొన్నకు వచ్చు. పర్మిషన్ లేకుండా చెట్టుగా చేయడం కష్టం. నేను నీళ్ళు అందుకే డైరెక్ట్ కండి మీద వేసా. పురుగు పట్టింది ఝాన్సీ. అది విషయం. అంటే ఎవరి సార్లు వాళ్ళు ఉంటారా మనకు వచ్చి 2 వరుసలు అట్లా నుంచి ఉంటారా ఎట్లా ఇది ఎవరు దాళ్ళే 2 అటు ఇటు ఇక్కడ ఉంటారు. ఎట్లా ఈ టీ షర్ట్కి వస్తారు ఈ టీ షర్ట్కి వస్తారు టక్క 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 అంట వెనకమాల పడేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇక్కడ చివరిలో ఉన్న ఆ చివరి ఈ చివరి ఉన్న వాళ్ళకి గాలి కొట్టిద్ది, మధ్యలో ఉన్న వాళ్ళకి గాలి కొట్టదు. లోపలికి నాకు భయం వేస్తుంది బయట నుంచి. ఏం కాదు రా రా లోపలికి ఇటురా ఈ లైన్లోకి రా ఇరు రా ఇరుచుకుంటారా. అబ్బా తప్ప ఇరిసే వాళ్ళకి కూడా లేదు పాపం తప్ప అంట. దర్జాడు పడేలా వేసారు అక్కడ. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అసలు ఇంతగా విషయం చెప్పలేదు కదా. ఎండగా ఉంది, ఎక్కడికి చదువుదాం. ఎట్రా ఝాన్సీ కమాన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్. స్వాగతం సుస్వాగతం. నేను మీ ఝాన్సీ అనిల్ని. విషయం ఏంటంటే అండి, ఈరోజు చేపల కొరత అనిపించి చేపలు తీసుకొస్తానికి అయితే బయలుదేరి వెళ్తాం అనమాట. టైం అయితే 9:30 అయిపోయింది. చేపలు ఉండొచ్చు ఉండకపోవచ్చు, చూడాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే. అదిగాక వీళ్ళ అమ్మోళ్ళు వెళ్ళిపోతున్నారు. వీళ్ళు వెళ్ళే వాళ్ళు వెళ్ళక మా పిల్లలను కూడా తీసుకెళ్ళిపోతున్నారండి. ఇటు వీళ్ళందరూ వెళ్తున్నారు కదా అని చెప్పేసి చేపలు తీసుకొద్దామని అయితే బయలుదేరామన్నమాట. మధ్యలో మా చింతాయిపాలెం దాటిన తర్వాత హై స్కూల్ దాటిన తర్వాత ఇటుక బట్టీలు ఉంటాయి మాకు ఇక్కడ. ఇదిగోండి చేస్తున్నారు చూడండి. ఆ పక్కనే మొక్కజొన్న తోటుంటే ఆపం ఊరక చూడటానికి బాగుంది కదా. అది ఎవరు మన గవతయ్య బాబాయ్ ఉండేది, గవతయ్య గారు. అదండి విషయం. ఆ పని మీద అయితే వెళ్తున్నాం. చూద్దాం చేపలు ఉంటాయా లేదా అనేది. చేపలు అయితే మనం అక్కడ చేపించబోవట్లేదు, ఎందుకంటే నాగాయలంక గడ్డ చేపల అడ్డ అన్నట్టు. నాగాయలంక అడ్డ చాట్ర గడ్డ ఇంకేదో గడ్డ ఏదో ఒకటి కలిపితే బాగుండు. నల్లమట్టి గడ్డ ఉల్లిగడ్డ. ఇంకా వీళ్ళమ్మ బాగా చేసిదానండి చేపలు. ఝాన్సీ చెప్తుంది చేపియొద్దులే మా అమ్మ చేసింది కదా. నేను కూడా ఉంటాను కదా అమ్మ, నేను చేసేద్దాంలే అని చెప్పానని అనుకున్నాం. అదిగాక చేపలు పోలీసు తీయడం కొన్ని డౌట్లు అయితే ఉన్నాయంట. ఆ వీడియోలో మీకు క్లారిటీగా అయితే చెప్తాను అనమాట. అన్నీ కలిసి వస్తాయి కదా అని చెప్పానని. సరైన విషయం ఏం లేదు, బ్యాక్గ్రౌండ్లో తోట బాగుంటుందిలే అని చెప్పి ఊరక ఆగామన్నమాట. ఒక్క కండు కూడా తీసుకెళ్తలేదండి నిజంగా, మనకు అవసరం కూడా లేదు. తేలాలి అంటున్నావుగా. నువ్వు లోపలికి వెళ్ళావా? తోటలోకి వెళ్ళావు ఎప్పుడన్నా? ఫస్ట్ టైం వచ్చిందని రా 2 అడుగులు లోపలికి. అబ్బో నిజంగా నూగుంది ఈ ఆకులకి. ఈ చేతులు తిట్ట వెళ్ళామనుకోండి అంతే సంగతిలో దొరద. ఇక ఇక ఏమి గోకుంటమే సంగతి. సదండి విషయం. కర్లపాలెం అయితే వెళ్ళి చూద్దాం దొరకతాయా లేదా అనేది. మనోడైతే అన్నాడు రోడ్డు మీద. నాకు తెలియదు బాబు వస్తున్నారు. అదండి వదిలేసి
తోడుగా ఉండవు ఇప్పుడు దాకా. పరిగెత్తుకొచ్చావుగా, పరిగెత్తే దాంట్లో కూడా తోడుగా ఉండాలిగా. అవును, నువ్వు నాతో పరిగెత్తుకుంటూ రావాలిగా మరి. ఏకా తీసుకో, ఉన్నాయంట బయలక్కు. ఎన్ని 10 కేజీలు అయ్యా చాలు ఇవాళకి. రాగండిలేగా. గుర్తున్నాను నేను. ఒక డైలాగ్ వేస్తా, అప్పుడు గుర్తొస్తా. ఒక చేపకి 2 తలకాయలు వచ్చే అవకాశం ఉందా? గుర్తొచ్చారా? అయ్యయ్యా, వీలైతే 3 అయినాయి. బేరం మాట్లాడుతున్నా అంతే. కేజీ 150 అన్నారు, 150 ఇది 2 కేజీలు 300 అమ్మ. 2 చేపలు వచ్చినాయా? తలకాయలు అయ్యే తలకాయలు 2 వచ్చినాయని. అదే నీ బాధ. చాలా హలో కరెక్ట్యా ఇట్రా. ఇవన్నీ రాగండిలేనా? ఝాన్సీ ఇగో కొడకడ దొరకట్లా. యాక్టివ్గా ఉండే. అయిందా? 2 కేజీలు 200. సరిపోద్దామా? ఇక్కడేనా? ఇంకా మన గడ్డ గురించి బాగా చెప్పాను నేను. మట్టి గడ్డ, చాటర్ గడ్డ, నాగలాగ గడ్డ. ఈ చేపల్లో కొన్ని డౌట్లు ఉన్నాయి. అసలు ఈ చేప మనం పులుసుతో పాటు తోలు గడ్డ వేపేస్తాం కదా, అది ఎట్టా తెస్తారనేది ఒకసారి వివరంగా చెప్పు. కలుపు వేసేసుకుంటారు కదా, చెయ్యరు మనమేమో ఇది ఇప్పుడు ఎట్టా పట్టుకోవాలి ఏందా పోయిందని చెప్పు. ఊగినమేముంది అదిగో మొత్తం వచ్చేస్తుంది. అదిగోండి మా అమ్మ పట్టుకుని అయితే లాగుతుంది కదా, ఆ పులుసుతో పాటు ఆ తోలు కూడా గట్టిగా పట్టుకుని అయితే లాగేసేయాలి. నేను అంతేగా మరి అందుకని లాగింది. కాకపోతే రిస్క్ అవుతుందని అయాల నల్ల తోలు తీసుకోకుండా పులుసు పెట్టి తీసేసింది. నా గోరు ఇరిగిపోయింది, ఈ చేతనే రాదు. ఇదిగో ఇట్లా వేసి పడతామే తోలు పులుసు 2 లైన్లో పడ్డా ఝాన్సీ అంతే. తల్లి కూతురు సవాల్ అన్నట్టు. కాకపోతే లేట్ అయ్యిద్ది అనుకుంటా. తోమే తక్కువ. అంటే పులుసు తీసేసి తోలు తీపోతే ఎక్కువసేపు రుద్దాలి. మనం ఆ గ్యార ఉందని కొంతమంది రుద్దుకుంటారు, కొంతమంది అట్టగా చేసుకుని ఉడికి తింటారు. మేము తిన్నాం. ఉడికినాక బాగా ఫాస్ట్గా వచ్చింది ఝాన్సీ. నల్లదే తీసి పక్కన పడేస్తాగా. ఉడికిందే వచ్చిద్దిలే. కొంతమంది ఉడికినాకైనా అదంతా తీసి కొట్టేస్తారు కదా. ఇదిగోండి లేట్ అయినా లేటెస్ట్గా మనం వెనక చేప తీసుకుని ఫస్ట్ అయితే రుద్దేసాం అనమాట. మా అమ్మ చేసిన చేప ఎత్తుకొచ్చి రుద్దానండి. మా అమ్మ ఏమో నా చేప చేస్తుంది అయిపోయింది. ఇక్కడ రాట్లా రుద్దుతాయి ఆమె రుద్దుద్ది. అమ్మా రాయగా
చేప మీద కింద మిమ్మల్ని ఎత్తిమే పోయి ఏడపోతా చేప మీద పోతారా వృత్తం ఇక్కడ ఏడపోతారు నువ్వు గొప్పదాన్ని తెల్లే పోయి తలగా మీదట పెట్టినాము సట్టి సట్టి అటు పెట్టినది పెట్టినాము చెప్పింది కరెక్టేనా ఇక్కడే ఎక్కడ ఆహా నేను చెప్పింది కరెక్టేనా ఏంది చేపలు చేయడంలో అలా అటాక్ చేస్తారుగా మా అమ్మ ఇంకా బాగా చేసింది అబ్బా అవును అందుకే తప్పించుకుని వచ్చి దాన్ని చేయకోకుండా చేపని ఇవ్వండి నేను చెప్పినట్టు యాస్టీజా ఇది అంటారు కదా చేపలు అయితే తెల్లగా చేసేసింది అనమాట అమ్మ ఇవ్వండి నేనైనా అంత సాహసం చేయను చేస్తాం కానీ ఎంత సాహసం అయితే నేను చేయను అనమాట చాలా బాగా చేసింది కొయ్యమ్మ కొయ్యి నిలిపోవాలో అని మేము రెడీ చేయడు రెడీ అయిపోతుంది మా నాన్న అసలు ఆగతం లేదు టైం అయిపోతుంది మళ్ళీ లేట్ అయిపోద్ది అని చెప్పాను నేను ఏది నీ తల రెండు ముక్కలు కోసేసింది అయ్యా ఇవన్నీ లాంగ్ ఎత్తి కూడా చూస్తున్నాను ఎన్ని తీసేసి అప్పుడు నెత్తనావా తీస్తాను తెల్ల కూర్చుని అమ్మాయి మల్లెపూలాగా నువ్వు చేస్తే ఇక్కడ బాగా వస్తాయి బ్రహ్మాండంగా వస్తాయి ఇదిగోండి ఉప్పు కారం నూనె వేసి కొంచెంసేపు అయితే పక్కన అయితే పెట్టేసిందండి అమ్మ ఈలోపు ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కోసేసింది ఇక చింతపండు కూడా ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి ఆ రసం కూడా తీస్తుంది అనమాట చింతపండు నుంచి చేపలు పీతలు అమ్మాయి చేపలు కాదు సరిగ్గా చూడు సరిగ్గా చూడు చాలా మంది కామెంట్ పెట్టారు తెలుసా మీరేంది అన్ని మొత్తం ఒకసారి కలిపి పెట్టుకుంటారని ఎందుకని అట్లా కలిపి పెడతారు కొంతమంది అయితే చేప ముక్కలు కడిగి పక్కన పెట్టి ఈ ఉప్పు చింతపండు కారం వేసి ముందు పులుసు మరగనిస్తారు అల్లం వెల్లుల్లి మసాలాలు అన్నీ మరగనిచ్చి పులుసు కొంచెంసేపు బాగా ఉడకనిచ్చి అంటే అది పులుసు కొంతమంది ఏరియాలో పులుసు పెట్టుకుంటారు అమ్మ ఆ పులుసు కాదు తాలింపు వేసినట్టుగా ఏపి అదే చెప్పేది నేను చెప్పు అయితే చెప్తా మాట్లాడుకోండి అది పులుసుకి అలా చేస్తారు ఉప్పు కారం వేసిన తర్వాత ఈ చేపని నూనె తాలింపులో వేస్తారు కొంతమంది తాలింపులో వేసి అల్లం పేస్టు అయ్యి నూనెలో వేపుతారు ముక్క సిద్ధం అవ్వకుండా వేసిన ముక్క వేసినట్టుగా ఇది ఎక్కువ పులుసుతో ఉడికిద్ది కదా అప్పుడు శిథిలం అయినప్పుడు అట్టాగా వండుకోవాలి మరి ఎట్లా వండుకుంటాం ఎందుకు సింపుల్గా అయిపోద్దని లాజిక్ కదా అడిగాను ఇది సింపుల్ పని అంటే నేనే వండుతామని అనుకుంటాను కదా మా అమ్మ కూడా అట్టగా వండుతుంది మా అమ్మని చూసి నేను అట్లా వండుతాను సింపుల్ ఇది సింపుల్ సింపుల్ అదే కొంచెం అయ్యి చేయాలంటే కొంచెం రిస్క్ కదా పని టైం అయిపోతుంది కాదు కాదు వాళ్ళకి ఇంటికి వెళ్ళే టైం అవుతారు ఒకసారి వాళ్ళని చెప్తాను చూడండి ఏ ముచ్చట్లో ఎటు రేపు నుంచి ఆళ్తానే అమ్మాయి ముచ్చట్లు చెప్పేది ఏం కాలొచ్చిందో ఏ పద్దాక దెయ్యాలు కాలేదు ఇక ఆ మాత్రం పని మేము చేయలేదా ముట్టించు పోయి పాప కిటికీలు వేసారా గ్యాస్ అయిపోతుంది అమ్మాయి కావాలా దాంట్లో ఇంకా అల్లం వెల్లిపాయ కరివేపాకు హెల్ప్ కావాలి అప్పుడప్పుడు సిమ్లో పెట్టాలి అప్పుడప్పుడు హైలో పెట్టాలి అట్లాంటివి ఏమైనా ఉంటే చెప్పమని సింపుల్ పనులు కూర అయితే రెడీ అయిపోయిందండి చూపించి తింటమే
పెద్దోళ్ళకి మాకు మనం ఇప్పుడే చాలు. ఎవరికి వేయాలి? పెద్దోళ్ళకి చిన్నవాళ్ళకి వేయాలా? ఏం సితారా? కూర కూడా చిన్నవాళ్ళకి వేయాలా? ఏం సితారా? చాలు చాలు. పులుసు వేసుకోవాలి. సిరి పాపం ఎప్పుడు వచ్చిద్దాం. దాకా ఇంకా గంట టైం ఉంది. నా తలకాయ ఇవ్వండి. నీ తలకాయ తలకాయ నీకే ఉంటాయి నేను తలకాయ ముందు తలకాయ ఇవ్వమా. తలకాయ లేని వాళ్ళకి ముందు తలకాయ వేయాలి. ఇటు చూసి మీ తలకాయ వేసి మమ్మకి ఇష్టం తలకాయ. సారీ సారీ బాగుందా? నేను వండలా. మేము అమ్మకు చెప్పండి. అదే విషయం, తృప్తిగా తిన్నాము. చూశారు ప్రాసెస్ మొత్తం. ఇక విషయం ఏంటంటే ఈరోజు మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్ అక్క షోలమతి అక్క వాళ్ళ బాబు బర్త్డే అనమాట, జాయ్ పుట్టినరోజు. నిన్న ఉదయం పొద్దున్నే నిద్ర కూడా లేవలేదు నేను. అప్పుడు మనీ వేసి నాకు ఆ మెసేజ్ పెట్టాను వాట్సాప్లో, తమ్ముడు రేపు బాబు పుట్టినరోజు ఉంది, పిల్లలకి ఏదైనా స్పెషల్ చేసి పెట్టు, రేపు నేను బిజీ ఉంటాను, కుదిరిద్దో కుదరదో మళ్ళీ మర్చిపోతా అని చెప్పి ఇప్పుడు పంపించాను చెప్పాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అక్క. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే జాయ్. ఆరోగ్యంగా సంతోషంగా బాగా చదువుకుని హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా మీ అత్త అయితే కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అత్త. ఓ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే జాయ్. ఓ మాకు మామ. అదండి విషయం. మీరు కూడా బాబుకి విషెస్ అయితే చెప్పండి. ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేద్దాం. మరొక వీడియోలో కలుసుకుందామండి. బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా జాయ్కి విశేషం అయితే చెప్పండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్.